అందరికీ నమస్తే అండి. నా పేరు బోర వంశీరెడ్డి. నేను గత 2 సంవత్సరాలుగా ఆక్వాకల్చర్లో ఉన్నాను. ఇది మా నాన్నగారు స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. దాన్ని నేను ఇన్స్పైర్గా తీసుకొని ఈ కల్చర్లోకి అడుగుపెట్టానండి. ప్రస్తుతానికి మేము వనామీ అనే ఒక ష్రింప్, వైట్ లెగ్ వనామీ అంటారు దీన్ని మ్యాక్సిమం అందరూ ఇదే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కనుక కొంచెం మార్కెట్కి స్టేబుల్గా ఇది నడుస్తుంది కనుక మేము వైట్ లెగ్ వనామీ ష్రింప్నే ఇప్పుడు చూస్ చేసుకున్నాం. నేను చిన్నప్పటి నుంచి చెరువు దగ్గర తిరుగుతూ పెరిగాను. సో ఇది నాకు కొంచెం ఈ పని చేయడం ఇష్టంగా ఉండేది. నా స్టడీ అంతా నాది లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ మైక్రోబయాలజీ, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వీటి మీద డిపెండ్ అయి ఉండేది. సో నేను వచ్చేసి నా కాలేజ్ మనకి ఏమంటే ప్లేస్మెంట్స్ అవి వచ్చేసి సాఫ్ట్వేర్ ఆ సైడ్ వచ్చినాయి. మనకి అటు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేక ఇది చూస్ చేసుకున్నాను. ఎలాగైనా మనీ రిలేటెడ్ కదా, లైఫ్ సైన్సే కదా, లైవ్ ఆర్గానిజమ్సే కదా అని చెప్పేసి నేను ఈ కల్చర్ అనేది చూస్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో కొత్త. మనం ఏమనుకున్నామంటే ఆక్వాకల్చర్ అంటే ఏదో మనకి అన్ని అనుభవం ఉండాలి, చూడాలి అని ఉంది. యాక్చువల్లీ అనుభవం చాలా ఇంపార్టెంటే. కాకపోతే ఆక్వాకల్చర్ అనేది మా దృష్టిలో ఏంటంటే ప్యూర్ సైన్స్ అన్నమాట. అదృష్టం సగం కలిసి వస్తే సగం మనం నాలెడ్జ్ దీని మీద ఉంటే మ్యాక్సిమం గట్టిన అవ్వచ్చు. ఎందుకంటే ఈ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఏవైనా సరే, లేదంటే ష్రింప్ హెల్త్కైనా మ్యాక్సిమం మైక్రో ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి నా నమ్మకం అన్నమాట. మా సైడ్ అంతా క్రీక్ ఐసెలినిటీ వాటర్ అనమాట. మినిమం 20-24 ppt వరకు ఉంటుంది. ఈ ఐసెలినిటీలో ఏంటంటే మనకి మ్యాక్సిమం విబ్రియో లోడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. విబ్రియో బ్యాక్టీరియా అందరికీ తెలుసు, అది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కనుక ప్యాథోజెనిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో అది ష్రింప్కి మంచిది కాదు. ఎవరికైనా ఇప్పుడు మనకైనా, హ్యూమన్స్కైనా, ష్రింప్కైనా, దేనికైనా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటే మంచిదే కాదు అసలు. సో మనం దానికోసం గుడ్ బ్యాక్టీరియాని చూస్ చేసుకోవాలి. వర్షం వాటర్ అంటే మనకి ఆల్మోస్ట్ అది ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్లో ఉంటుంది కనుక అది వాటర్తో మిక్స్ అయ్యి మనకి కార్బోనిక్ యాసిడ్ కింద ఫామ్ అవడం వల్ల వాటర్ pH అనేది రెడ్యూస్ అవుతుంది. వాటర్ pH అనేది రెడ్యూస్ అయ్యేసరికి ట్యాంక్లో pH స్టేబుల్గా ఉండదు కనుక మనకి ఆటోమేటిక్గా ఆల్కనిటీ, డిఓ, వాటర్ పారామీటర్స్ అన్నీ డిస్టర్బెన్స్ అవుతాయి వర్షాకాలంలో. దాన్ని మనం చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా తరువుగా చెక్ చేసుకొని మనం ఇంకా దాన్ని సెట్ చేసుకోవాలి. లేదు అందరూ వాడే బేసిక్సే యూస్ చేస్తాము. వర్షాకాలంలో pH రెగ్యులర్గా చెక్ చేసుకుంటాము, ఆల్కనిటీ చెక్ చేసుకుంటాము, అమోనియా నైట్రేట్స్ అంటే ఫీడ్ వర్షాకాలంలో ఏంటంటే లో pH ఉన్నప్పుడు ఫీడ్ టేకింగ్ చాలా స్లోగా ఉంటుంది. అలా అనేసి ఆ టైంలో మనం ఏంటంటే ఫీడ్ వేస్ట్ అవుతుంటుంది వర్షాకాలంలో. దానికి మనం ఏం చేయాలి, ఫీడ్ అంటే హై ప్రోటీన్ కదా, అది ఆటోమేటిక్గా వేస్ట్ అయ్యేటప్పుడు మనకి నైట్రోజన్ సైకిల్ చాలా స్పీడ్గా జరగనప్పుడు మనకి అమోనియా కానీ, నైట్రేట్ కానీ ఇలాంటి గ్యాసెస్ అన్నీ ఫామ్ అయిపోతాయి. అందుకోసం వచ్చేసి మనం వాటర్ పారామీటర్స్ కానీ ఏదైనా వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మనం వాటర్ పారామీటర్స్ మెయింటైన్ చేయడానికి ఫర్ సపోజ్ pH రైజ్ అయింది అనుకో, యాసిడ్స్ యాడ్ చేయాలి, అప్పుడు pH తగ్గుతుంది. యాసిడ్స్ ఏంటంటే మనం మామూలుగా జాగ్రీ వాడతాం, ఎక్కువ బెల్లం, సమ్ ప్రొబయోటిక్స్ మిక్స్ చేసి ఇస్తాం. అదే ఒకవేళ pH రెడ్యూస్ అయింది అనుకో, బేసిక్గా మనం అగ్రికల్చర్లో ఏమి ఎక్కువ యూస్ చేస్తాం. ప్రస్తుతం ఆక్వాకల్చర్ అనేది పెద్దగా స్టేబుల్గా లేదు మార్కెట్ వైజ్లో. సో అది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మొన్న మనం చూసాం ఈ టారిఫ్ ఇదంతా గొడవల వల్ల మన మార్కెట్ డౌన్ అప్ అవుతూ ఉంది. ఇవన్నీ ఛాలెంజెస్ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మార్కెట్లో నిలబడతారు. లేదు ఇక్కడ మనం చేయలేము అనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోతారు. లేదు ప్రస్తుతానికి దేశీ మార్కెట్లో అంతగా సపోర్ట్ ఏం లేదు, ప్రభుత్వాల నుంచి అంతగా ఏం లేదు, గవర్నమెంట్ నుంచి మనకి కొంచెం పవర్ విషయంలో సబ్సిడీలు వస్తున్నాయి, బట్ పర్లేదు. కానీ నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇండియాలో ఒక అపోహ ఏమంటే, ఇండియా కాదు మన ఏపీలో ప్రత్యేకంగా ఈ రొయ్యల చెరువులు అంటే ఏవో చిన్న చెరువులు చేస్తారు, వందలాది కెమికల్స్ వాడేస్తారు, అవి మనం కన్జ్యూమ్ చేయకూడదు, దానికన్నా చికెనే బెటరు అనే ఒక అపోహలో ఉన్నారు. యాక్చువల్లీ ఈ ష్రింప్ అనేది వెరీ గుడ్ ఫ్యాట్ బర్నర్ అనమాట. ష్రింప్ తింటే లావ్ అయిపోతారు అలా ఏమి ఉండదు. ఇది మంచి గుడ్ ప్రోటీన్ అండి. ప్రభుత్వం కొంచెం ముందుగా స్టాండ్ తీసుకొని ష్రింప్ గురించి ఉన్న అపోహలన్నీ ముందు తొలగించేయాలి ప్రభుత్వం. ఇదేదో ష్రింప్కి కెమికల్స్ వాడేస్తారు, అది వాడేస్తారు చెప్పకుండా, మేము అంటే అందరూ అలా చేయరు. మ్యాక్సిమం ఫార్మర్స్ ఏంటంటే యాంటీబయాటిక్ ఫ్రీగానే ఉంది. ఇప్పుడు అంతా యాంటీబయాటిక్స్ యూజ్ చేయట్లేదు, ప్రొబయోటిక్స్ అని చెప్పాలి. ఇప్పుడు పెరుగు ఉంది, పెరుగు లాక్టోబాసిల్లస్, జనరల్గా పెరుగు మనం ష్రింప్ కల్చర్లో వాడతాం. పసుపు ఉంది, పసుపు టర్మరిక్ యాంటీబయాటిక్, ఇలానే ఇవే వాడతాం మేము మ్యాక్సిమం. ఆర్గానిక్ యాసిడ్స్ కానీ, లెమన్ ఉంది, విటమిన్ సి రిచ్ విటమిన్ వాడతాం. ఇలాగా మనం జనరల్గా వాడే ఫుడ్స్నే మనం దానికి పెడుతుంటాం. అలాంటప్పుడు అది కెమికల్ ఫ్రీయే కదా. అది మనం బయట గవర్నమెంట్ కానీ మనకి ఇది బయటకి చెప్పగలిగితే అందరూ ష్రింప్ కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమ్ పెరిగితే ఆటోమేటిక్గా ఫార్మర్స్ అందరికీ బెనిఫిటే కదా.
అది ఖచ్చితంగా 100% నిజమే అండి. ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ అయ్యేటప్పుడు అందరూ కన్జ్యూమ్ చేస్తే ఇంకా మార్కెట్ ఆటోమేటిక్గా స్టేబుల్గానే ఉంటుంది కదా. మార్కెట్ ప్రైసెస్ ఇంకా స్టేబుల్గా ఉంటే ఫార్మర్ ఆటోమేటిక్గా కొంత ప్రాఫిట్ని గెయిన్ చేసుకోగలుగుతారు. ఆక్వాకల్చర్ మార్కెట్ ఒక 100 కౌంట్ రేట్కి వచ్చేసి మనకి ఫీడ్ ఖర్చే సగం అయిపోతుంది, 50% ఫీడ్ ఖర్చు అయిపోతుంది. ఉన్న వీటి ప్రొబయోటిక్స్, ఈ కరెంటు బిల్లులు, సీడ్ ఖర్చులతో పాటు మనకి పెద్దగా ఏం మిగలదు. ఈ 10-20 రూపాయలు మిగులుతుంది. మనకి వచ్చే ఆ ప్రాఫిట్లో కూడా ఈ 20-30 రూపాయలు ఈ మధ్యలో సిండికేట్ ఇదంతా తినేస్తే మనకి ఇంకా మిగిలేదేం లేదు, కష్టపడినా ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా త్రూ ఫార్మర్ కన్జ్యూమర్ డైరెక్ట్ అయిపోయేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ కూడా డైరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే పర్సంటేజ్ మధ్యలో ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనకి. సో ఫార్మర్ కన్జ్యూమర్ డైరెక్ట్ అయ్యేటప్పుడు మనకి ప్రాఫిట్స్ కొంచెం బెనిఫిట్గానే ఉంటాయి. మార్కెట్ విషయంలో కొంచెం అది ఎలా ఉంటుందో చెప్పలేం. కాకపోతే ఈ ఫీల్డే చూస్ చేసుకోవాలంటే ఎంతో కొంత వాళ్ళకి పేషెన్స్ కావాలి, తర్వాత ఇష్టం ఉండాలి. ఇంకా అది నష్టమైన లాభమైన ఇదే చెయ్యాలి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ మంచి ఫీల్డ్, వన్స్ నువ్వు దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నావంటే మనకి స్టేబుల్ అవుతాం. బేసిక్గా మంచి మార్కెట్ ఉన్నప్పుడు మంచి రేట్లో మంచి కౌంట్లో పడితే ఏ రైతైనా హ్యాపీగానే ఉంటాడు. మనం ఎంత కష్టపడినా పక్కన ఏ ఫార్మర్ వల్ల ఏదో డిసీజెస్ అలా వచ్చేటప్పుడు మనకి మంచి కౌంట్లో ఉండేటప్పుడు కూడా అలా డిసీజ్ వచ్చి మనం మంచిగా తీయలేకపోయినప్పుడు ఏ ఫార్మర్ అయినా బాధపడుతుంటాడు. నేను డిగ్రీ చేస్తున్న టైంలో ఇదివరకు 2016 వరకు 17 వరకు మా నాన్నగారు ఆక్వాకల్చర్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. మాది ఒక హెక్టర్ ట్యాంక్ ఉండేది. ఆ హెక్టర్ ట్యాంక్లో సుమారు 25 కౌంట్ 19 టన్నులు సింగిల్ క్రాప్లో పట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, అసలు సీడ్ సెలెక్షన్ ప్రాబ్లమా లేకపోతే ఇక్కడ ఉన్న వెదర్ చేంజెస్సా లేకపోతే ఏమైందో కారణం తెలియదు, వరుస లాసెస్ అనేది మేము చూసాము. నేను ఆ టైంలో డిగ్రీ చేస్తున్నాను. నాకు అసలు ఈ ఆక్వాకల్చర్లో అసలు జీరో నాలెడ్జ్, అసలు దీని మీద మనకి ఏ నాలెడ్జ్ లేదు. నేను బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేస్తున్నాను. మనకి బయోకెమిస్ట్రీ అంటే ఆటోమేటిక్గా అందులోనే మైక్రోబయాలజీ మాకు అన్నీ ఉంటాయి కనుక నాకు కొంచెం ఈ బ్యాక్టీరియా మీద వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. కాలేజ్లో నేనేమో అంత టాపర్ స్టూడెంట్ ఏం కాదు, నాకు స్టడీస్ కూడా అంతగా ఏం నచ్చవు. బట్ నాకు సైన్స్ అంటే కొంచెం ఎందుకో ఇలా ఈ బ్యాక్టీరియా ఈ ఆక్వాకల్చర్ దీనికి రిలేటెడ్గా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. మెల్లమెల్లగా అది అలా ఏమైందంటే వీళ్ళు ఇటువైపు ఫెయిల్ అవ్వడం, నేను ఆ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి దీని మీద పెట్టడం. నేను ఒకసారిగా ఇంకా నా స్టడీస్ డిగ్రీ అయిపోయాక అందరూ ఎంఎస్సీ చేద్దాం అది ఇది అన్నారు ఫ్రెండ్స్, బట్ నేను ఆపేసి ఇంకా కల్చర్లో వచ్చాను. నేను వచ్చాక మెల్లమెల్లగా అంతా నేర్చుకున్నాను. స్టార్టింగ్ ఎవరికి ఏం వచ్చేది, ఆ తర్వాత నేను ఒక 3-4 కల్చర్స్ తర్వాత చూశాక ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ అంతా ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్తోనే హ్యాండిల్ చేయొచ్చు కల్చర్స్ని అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కనుక నేను చదువుకున్నది ఇలా ఉపయోగపడుతుంది ఇప్పుడు యాక్చువల్లీ. ఎందుకంటే ఇదైనా వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అయినా ష్రింప్ గట్ హెల్త్ అయినా ఏదైనా మైక్రోబయాలజీ లింక్ అయ్యే ఉంది. మైక్రో ఆర్గానిజమ్స్ మంచిగా పాజిటివ్ ఆర్గానిజమ్స్ అన్నీ ఉన్నాయంటే కల్చర్ ముందుకు వెళ్ళిపోతాం, సస్టైన్ అయిపోతాం. ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, బేసిల్లస్ కాలనీస్ కానీ మనం ట్యాంక్లో కానీ 100%గా మనం ఎక్కువగా డెవలప్ చేసుకోగలిగితే ష్రింప్ సర్వైవల్ రేట్ 94% ఉంటుంది అంటారు. సో అది మేము చూసాం, మేము ప్రాక్టికల్గా ట్రై చేసాము. అది మేము కొంచెం ప్రొడక్షన్ వైజ్గా సక్సెస్ కూడా అయ్యాము. ఇన్ని చేసినా సరే మనకి కొంచెం వెదర్ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. అది లేనప్పుడు మనం ఇంకా లాసెస్ అవి ఉంటాయి తప్ప మ్యాక్సిమం త్రూ ప్రొబయోటిక్స్ వెళ్ళేటప్పుడు మనకి ఇదివరకు నేను ఇప్పుడు వచ్చి 4th క్రాప్ అవుతుంది, ఇది 5th క్రాప్. 4 క్రాప్స్లో మనకి ఎప్పుడు లాస్ లేదన్నమాట. ప్రాఫిట్స్ తర్వాత విషయం, లాసెస్ని మనం మ్యాక్సిమం రెడ్యూస్ చేయగలిగితే ఇంకో కల్చర్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది ఫార్మర్కి. మ్యాక్సిమం ఏ ఫార్మర్కైనా ఏం కావాలి, లాసెస్ తక్కువ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఇంకో కల్చర్ వేసే అవకాశం దొరుకుతుంది. యాక్చువల్లీ నేను చదివేది ఇలా యూజ్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే ఈ కల్చర్లో ఈ ప్రొబయోటిక్స్ ఇవేం నాకు తెలియదు. ఫస్ట్ ఏదో ఈడిటీ కొట్టాలి మౌల్టింగ్కి, లేదా ఇంకా ఏవో సాఫ్ట్నర్స్ వాడాలి, లేదంటే ఏవో శానిటైజర్స్ వాడాలి. కానీ ఎందుకు వాడాలి, ఇవి ఇది దేనివల్ల వాడాలి, అసలు దీని ఉపయోగం ఏంటని చెప్పేసి నేను ఈ కల్చర్లో వచ్చేటప్పుడు ఇలా ఈ 2-3 ఇయర్స్లోనే నేర్చుకోవడం జరిగింది. నేను ఇక్కడ మాకు మార్కెట్లో ప్రొబయోటిక్స్ అవన్నీ మేము కొనుక్కుంటాం. యాక్చువల్లీ ఏదో ప్యాకేజ్డ్వి ఏదో కంపెనీ ఉంటాయి, అవి యూజ్ చేస్తాం. నేను కన్సల్ట్ చేశాక అందరికీ తెలుసు బయోరియాక్టర్ ఉంటే మనం ఓన్గానే మన ప్రొబయోటిక్స్ తయారు చేసుకోవచ్చు. ఆయన నాకు కొంచెం హెల్ప్ చేశారు. ఈ బయోరియాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి
అది ఎలా చేయాలి ఏంటి ప్రిపేర్ చేయాలని ఇంకా దాన్ని మనం చేయలేదు, బట్ ట్రై చేస్తాను. బయోరియాక్టర్ యూజ్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఏ కాలనీ మనం డెవలప్ చేయాలో అది ఎగ్జాక్ట్గా డెవలప్ చేసుకోవచ్చు. ఏ స్ట్రెయిన్ కావాలో ఆ స్ట్రెయిన్ అనమాట. అదే లేకపోతే ఈ మార్కెట్లో ఇచ్చినవి అవి క్వాలిటీ ఉన్నాయా లేవా ఏం తెలియదు. యాక్చువల్లీ మనకి స్ట్రెయిన్స్ మల్టిప్లై అవుతాయి, అందరికీ తెలుసు. ఫెర్మెంటేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ఆల్కహాల్ ప్రిపేర్ చేయాలన్నా మనకు కావాల్సింది ఈస్ట్. అలానే ఆక్వాకల్చర్లో కూడా ప్రతి స్ట్రెయిన్ అనేది కార్బన్ సోర్స్ యూజ్ చేసుకొని మల్టిప్లై అవుతాయి. దాన్ని మనం పర్ఫెక్ట్గా మనకు నచ్చిన స్ట్రెయిన్ మనం మల్టిప్లై చేయగలిగితే ఇంకా మనం ప్రోబయోటిక్స్ ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. మనం ఎంత టెక్నికల్గా ఉన్నా ఏం చేసినా సరే మనం గట్టు మీద రైతు ప్రశాంతంగా నిలబడాలంటే మనకి కావాల్సింది క్వాలిటీ సీడ్. అది లేనప్పుడు ఏ రైతు అయినా ఏం చేయలేడు. ఇంకా ఆ క్వాలిటీ సీడ్ అనేది నమ్మకంగా ప్రతి హ్యాచరీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ఏమవుతుందంటే సపోజ్కి కొన్ని జెనెటిక్స్ మోడిఫై చేసి వచ్చాయి. ఇదే వనమిలో హార్డీలైన్ అంటారు, సయాక్వా అంటారు, బ్లూ జెనెటిక్స్ అంటారు, ఎక్స్లైన్ అంటారు, సమ్ వైలైన్ అంటారు, ఏదో ఒకటి ఉంటుంది. మనం వెళ్ళి ఫార్మర్ వచ్చేసి ఇది మాకు సయాక్వా కావాలంటే వాళ్ళు ఇదే సయాక్వా అంటున్నారు. ఏదో హార్డీలైన్ కావాలంటే ఇదే హార్డీలైన్ పట్టుకెళ్ళిపోండి అంటారు. PL11 అంటే ఇదే PL11 అంటారు. అసలు అందరు రైతులకి తెలియదు కదా. మ్యాక్సిమం స్టడీ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ప్రతి రైతుకి ఇలా మోసం జరిగిపోతుంది. తర్వాత వాళ్ళు 12th స్పానింగ్, 13th స్పానింగ్, 14th స్పానింగ్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ ఓల్డ్ బ్రోడర్స్ని యూజ్ చేసి. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ సీడ్ దానివల్ల క్వాలిటీ పోతుంది. వాళ్ళు అక్కడ ట్యాంకులు శుభ్రం చేయక, ఏదో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయక ఆ క్వాలిటీ సీడ్ రానప్పుడు ఖచ్చితంగా ఫార్మర్ అని లాస్ అవుతున్నారు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఒక హ్యాచరీతో మనం రేట్ ఇది ఆలోచించుకున్నా ఎప్పుడైనా క్వాలిటీ సీడ్ తెచ్చుకోవడానికి చూడాలి. మ్యాక్సిమం మనకి తెలిసిన హ్యాచరీ నుంచే సీడ్ ప్రిఫర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నాయి. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ద్వారా ప్రతి హ్యాచరీకి కూడా చెక్ చేస్తుంటారు. ఎంత చెక్ చేసినా వాళ్ళలో జెన్యూనిటీ లేనప్పుడు అది తప్పుగానే కదా వెళ్తుంది. సో హ్యాచరీ స్టాఫ్ నుంచి మనకి పర్ఫెక్ట్గా జెన్యూనిటీ ఉంటే మ్యాక్సిమం సీడ్ ప్రాబ్లం ఎవరికి రాదని నా ఉద్దేశం. ముందుగానే ఇదివరకు త్రూ మీడియేటర్ వెళ్ళేవాళ్ళని సీడ్కి నాన్నగారు చేసే టైంలో. అది ఒక కల్చర్ బాగుంటే ఒక కల్చర్. నేను ఇప్పుడు వచ్చేసి త్రూ హ్యాచరీలో మనకు చేసిన టెక్నీషియన్ కానీ ఆ హ్యాచరీ ఓనర్తో కానీ మనం డైరెక్ట్ లింక్ అయిపోయాను ఫస్ట్. అది కొంతవరకు అడ్వాంటేజ్. మనకి రేట్ విషయంలో కొంచెం అటు ఇటు అవుతుందేమో తప్ప డైరెక్ట్ ఓనర్తో మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు మనం PL56 నుంచి కూడా మన ట్యాంక్ సపరేట్ చేయించుకోవడం, మన ట్యాంక్ సపరేట్గా మెయింటైన్ చేయడం. యాక్చువల్లీ మనకి ఆర్టిమా యూజ్ చేస్తారు. యాచరీ లెవెల్లో అందరూ కోపీ పాట్స్ యూజ్ చేయరు. కొన్ని యాచరీలో కోపీ పాట్స్ యూజ్ చేస్తారు. కోపీ పాట్స్ తినడం వల్ల అది హై ఫ్యాట్ LDL గుడ్ ఫ్యాట్ని కలిగి ఉంటుంది కోపీ పాట్స్. అది ఏంటంటే మన ఈ గట్ హెల్త్ చాలా నీట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. అలాంటి బెస్ట్ హ్యాచరీస్ని మనం కొంచెం కన్సల్ట్ చేసుకొని మన ట్యాంక్ని మనం ఫస్ట్ నుంచి మేనేజ్ చేసుకోగలిగితే మ్యాక్సిమం అందరికీ బెటర్ సీడ్ దొరుకుతుంది. ఈ ఆక్వాకల్చర్ మేము మ్యాక్సిమం సెలినిటీలో చేస్తున్నాము. కాకపోతే రీసెంట్గా జీరో సెలినిటీలో కూడా ఆక్వాకల్చర్ అవుతుందని మేము అనుకొని మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. సో మా ఫ్రెండ్ ఏ విషయంలో అయినా మనకి సపోర్ట్గా బ్యాక్ బోన్గా నిల్చున్నాడు. నాకు అది ప్రాఫిట్లో అయినా లాస్లో అయినా లేదంటే నేను ఏ కష్టం ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరే వాడితోనే షేర్ చేసుకుంటాను. వాడు నాకు కొంచెం బ్యాక్ బోన్గా ఉంటూ బాగా సపోర్ట్ చేశాడు. రీసెంట్గా జీరో సెలినిటీ స్టార్ట్ చేసాము. దాన్ని టెక్నికల్గా నా ఫ్రెండ్ గోవింద్ అని నా ఫ్రెండే చూసుకుంటున్నాడు. నా పేరు వచ్చేసి గోవింద్, తన పేరు వచ్చేసి వంశీ. వీళ్ళు చాలా సంవత్సరాలుగా ఆక్వాకల్చర్ అనేది చేస్తున్నారు. వీళ్ళు కూడా నాకు తెలుసు మాయాలు అవుతారు అనమాట. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్లో కల్చర్ చేసేటప్పుడు సక్సెస్ రేటు చాలా బాగుండేది. రాను వచ్చేసరికి మీడియేటర్ల వల్ల సీడ్ తేవడం వల్ల కానీ ఇక్కడ మెయింటెనెన్స్ బాగాలేకపోవడం వల్ల కానీ అంటే కల్చర్లో అనేవి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నమాట. వాటిని వీళ్ళు సరి చేయకపోవడం వల్ల సర్వేలు రాకపోవడం వల్ల చాలా వరకు లాస్ అయ్యింది. నేను వచ్చేసి జీరో సెలినిటీ చేస్తానండి. జీరో సెలినిటీ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఏమనేవారంటే జీరో సెలినిటీ చేస్తే సర్వేలు ఎప్పుడు రాదండి, సర్వేలు కాయదండి, ఇప్పుడు చాలా వరకు రైతులతో కూడా లాస్ అయిపోతుందని చెప్పారు. జీరో సెలినిటీలో ఎలాగ రాదు, ఎందుకు రాదు అని చాలా మందితో నేను డిస్కషన్ చేసిన తర్వాత జీరో సెలినిటీ స్టార్ట్ చేసేసామండి. జీరో సెలినిటీ సర్వేలు రావాలనుకుంటే ఒకటే ప్రాసెస్ అండి. చాలామంది ఏం చేస్తారు అనుకుంటే డైరెక్ట్గా స్టాకింగ్ చేస్తారండి. డైరెక్ట్గా స్టాకింగ్ చేయడం వల్ల ఏంటంటే సర్వే ఇప్పుడు జీరో సెలినిటీలో అసలు జీరో మినరల్ అండి, అందులో ఏమీ ఉండదండి.
మన కొత్తగా ఏవైనా స్టాక్ చేసుకోవాలి. అదే మన జీరో సలినిటీ మేము ఎలా చేస్తామంటే స్టార్టింగ్ నర్సరీ పెడతామండి. నర్సరీలో నర్సరీ రెడీ అయిన తర్వాత అందులో ప్లాంక్టన్ కానీ మొత్తం ఏంటంటే ప్లాంక్టన్ మినరల్స్ ఇవన్నీ కరెక్ట్ రేషియోలు ఉన్నాయనుకుంటేనే స్టాకింగ్ చేస్తామండి. నర్సరీలో ఒక 20 days ఉన్న తర్వాత 2 grams 2.5 3 grams వచ్చిన తర్వాత షిఫ్టింగ్ పెడతామండి. షిఫ్టింగ్ పెట్టడం వల్ల అంటే నర్సరీ ట్యాంక్లో పెట్టి షిఫ్టింగ్ చేయడం వల్ల ఏంటంటే సడన్లీ యానిమల్ అనేది ఒక ట్యాంక్లో ఉండి చాలా స్ట్రెస్కి గురవుతుందండి. ఒకేసారి షిఫ్టింగ్ ఏంటంటే యానిమల్ ఫ్రీ వస్తుందండి. అప్పుడు దానివల్ల ఏంటంటే యానిమల్ సర్వైవల్ డ్రాప్ అవ్వదండి. ఎందుకంటే నర్సరీ పెట్టి చేయడం వల్ల జీరో సలినిటీ అనేది లాస్ ఉంటుందండి. అదేంటంటే మినరల్ బేస్ ప్రోబయోటిక్ బేస్ వెళ్తే తప్ప జీరో సలినిటీ చేయలేరండి. మేము చేసేది ఏంటంటే మినరల్ బేస్ వెళ్తామండి, ప్రోబయోటిక్ బేస్ అండి. మినరల్ ప్రోబయోటిక్ తప్ప ట్యాంక్లో ఇంకేది కూడా అప్లై చేయాలి, నో కెమికల్ అండి. మేము అసలు ఏంటంటే స్టాకింగ్ ముందు బ్లీచింగ్ కూడా వాడమండి, ఓన్లీ ప్రోబయోటిక్ బేసే వెళ్తామండి. అలా చేయడం వల్ల చాలామందికి రైతులు ఏంటంటే అలా చేస్తే జీరో సలినిటీ వైపు అంటే యంగ్స్టర్స్ వస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే జీరో సలినిటీ మినరల్స్ ప్లస్ ప్రోబయోటిక్ బేస్ వెళ్తే చాలండి. మంచి సీడ్ తెచ్చుకొని నర్సరీలో మెయింటైన్ చేసుకొని దాన్ని అలా చేసుకుంటే వారికి మాత్రం అంత జీరో సలినిటీ సక్సెస్ఫుల్గా రన్ చేయగలమండి. నేను వచ్చేసి 60 ఎకరాల్లో చేస్తున్నానండి. అంటే అక్కడ సర్వైవల్ రేట్ ఎలా ఉంటుంది అనుకుంటే 90 నుండి 95% సర్వైవల్లో దొరికిపోద్దండి మాకు. అన్నీ అలాగా నర్సరీ పెట్టి చేయడం వల్ల సర్వైవల్ కాస్తుందండి. అంటే మనకి ఏంటంటే 80 daysకి 90 daysకి 40 కౌంట్లు వచ్చేస్తాయండి పక్కాగా. 40 to 50 కౌంట్లు పక్కాగా వచ్చేస్తాయి 80 daysలో. మేము లాస్ట్ కల్చర్ చేసామండి 77 daysకి 70 కౌంట్స్ వస్తాయండి. మళ్ళీ హెక్టార్కి 6 lakhs వేసామండి సీడ్. అంటే డెన్సిటీలో కూడా మనం ప్రోబయోటిక్ కానీ మినరల్స్ బేస్ కానీ కరెక్ట్గా రేషియో కరెక్ట్గా ఉంటే అనేది సర్వైవల్ జీరో సలినిటీలో కూడా కల్చర్ చేయొచ్చండి. జీరో సలినిటీ కల్చర్ అనేది ఇప్పుడు అలా స్టార్ట్ అవుతుంది. రాను వచ్చేసి సలినిటీ వాటర్ కన్నా జీరో సలినిటీ కల్చర్ ఎక్కువ స్టార్ట్ చేస్తారండి. ఆ స్కోప్ ఉందండి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ చూసుకున్నా, ఇప్పుడు శ్రీకాకుళం చూసుకున్నా చాలా వరకు తక్కువ సలినిటీలో వెళ్దామనే చూస్తున్నారండి. జీరో సలినిటీ అవకాశం ఉంటే టోటలీ జీరో సలినిటీ కల్చర్ చేయడానికి బాగుంటుందండి. అంటే జీరో సలినిటీకి హై సలినిటీకి కన్జ్యూమ్ చేయడానికి రేట్లకి దాని సంబంధం లేదండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జీరో సలినిటీ యానిమల్ ఉందో ఆ యానిమల్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర మీడియాటర్లు కొంటారో ప్లాంట్లో పెడతారు. ఎక్కువగా స్టాక్ ఉండేటప్పుడు సలినిటీ సింప్ అనేది కొద్దిగా పాడవుతుందండి, టేస్ట్ వైజ్గా పాడవుతుందండి. జీరో సలినిటీ అనేది ఒక 6 months కానీ 1 year ఉన్నా సరే అసలు పాదండి. అసలు జీరో సలినిటీ వచ్చేసి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. జీరో సలినిటీ ఆంధ్రప్రదేశ్లో చాలా స్కోప్ ఉంది. రానున్న రోజుల్లో చాలా వరకు కూడా జీరో సలినిటీ స్టార్ట్ చేస్తారండి. నా నుంచి పర్సనల్గా అంటే ఏం కాదు, నేను ఏదో గొప్ప ఏం కాదు, నేను ఒక లెర్నర్ని, నేను ఒక స్టూడెంట్ని. కానీ నా వల్ల అవుతుంది, కష్టపడితే ఏదైనా అవుతుంది అని చెప్పేసి నేను ఇందులో చేరడం జరిగింది. బట్ నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి. మనకి ఎంత ఎప్పుడు ఏది తెలియదు, మనం రన్నింగ్లో నేర్చుకుంటే అంత తెలుస్తుంది. అంతే తప్ప మనకి ఎప్పుడు ఏదో ఇది అన్నీ నాకు తెలుసు అని ఎప్పుడు ఉండకూడదు. సీనియర్స్ దగ్గర మనం రోజు కొత్త విషయం ఏదో ఒకటి నేర్చుకుంటే ఆక్వాకల్చర్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి యంగ్స్టర్ కూడా ఇటువైపు ఒక అడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను.